హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనము క్యాప్సికమ్ పూర్ణం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలండి. మంచిగా గోలాలి, మంచిగా రెడ్గా ఇట్లా మంచిగా మాడిపోకుండా మంచిగా గోలినాక అవి తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేయించుకొని గోలినాక పక్కకైతే పెట్టుకోవాలండి. నువ్వులు ఏంటంటే వేయంగానే మంచిగా వేగిపోతాయి, గుల్లలు గుల్లలు కావాలి. అవి కూడా పక్కకి మిక్సీలో వేసుకొని పెట్టుకుందామండి. పెట్టుకున్నాకైతే మిక్సీలో పెట్టుకున్నాం కదా, పక్కకైతే పెట్టేసుకుందామండి. అందులో కొద్దిగా ఏంటిది ఇలాచీలు, లవంగా, కొంచెం దాచిన చెక్క, కొంచెం అవన్నీ వేసుకుందామండి. ఇగో ఇలాచి, లవంగా ఇవన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్నాకైతే ఏం చేయాలంటే ఇప్పుడైతే మిక్సీ పట్టాలండి. అందులో కొంచెం చింతపండు రసం పోసేద్దాం. నేనైతే ఇట్లనే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి కింద. చింతపండు గుజ్జు అండి, అది కొంచెం నానబెట్టుకుంటాం. 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నాక అందులో అయితే ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన చూడండి. ఇప్పుడైతే పక్కకు పెట్టేసినాక పోపు అయితే వేద్దాం రండి. ఇంకో కళాయి తీసుకునండి. తీసుకొని ఆయిల్ సరిపడినంత పోసుకోవాలి మనము. నాకైతే ఒక ఎంత 2-3 స్పూన్స్ పట్టినాయండి. మీకు ఎంత పడతాయో అంత పోసుకోండి, ఓకేనా. నేనైతే 2-3 పోసుకున్నా. మీకు ఎంత పడతాయో అంత చూసి అందాదిగా పోసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే అందులో అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాకైతే కరివేపాకు, వేసుకున్నాక మొత్తం అయితే ఒకసారి కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్నాకైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా అలానే మనమైతే స్లిమ్లో పెట్టయితే మంచిగా గోలియాలండి. స్లిమ్లో పెట్టాలి, మరి ఎక్కువ పెడితే మాడిపోతాయి కదా, బాగోవు. అందుకని కొంచెం స్లిమ్లో పెట్టండి. స్లిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. నేను చేసే ప్రకారం అయితే మీకు చూపిస్తున్నా అండి. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. ఇగో బ్రౌన్ కలర్ వచ్చినాయిగా టమాటా వేసుకుంటున్నాండి. నేనైతే టమాటా కూడా మంచిగా గోలాలండి. గోలుతోనే మంచి అనేది గ్రేవ్ అనేది మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే సూపర్ వచ్చిందండి అసలు అయితే క్యాప్సికము. నేనైతే ఇది చాలాసార్లు చేసినా ఇంత టేస్ట్ ఎప్పుడు రాలేదు. ఈసారి అయితే సూపర్ వచ్చిందండి. ఈ గోలినాక అయితే కొంచెము పసుపు వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత వేసుకోండి. నాకైతే చిటికెడ వేసుకున్నా నేనైతే, అంటే కొంచెము స్పూన్లో కొంచెం వేసుకున్నా. మీకు ఎంత పడతారో అంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి అండి. అవునండి, ఒకటి చెప్పాలి మీ అందరికీ. అల్లం వెల్లుల్లి అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది, మంచి కూడా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మీరు కూడా కొంచెం ఎంతో కొంత ఓపిక తెచ్చుకొని అల్లం వెల్లిగడ్డ అయితే పేస్ట్ చేసుకోండి, బాగుంటుంది. బయటది ఏం బాగుంటుందండి, అల్లం కెమికల్ కలుస్తుంది. సరే, ఇళ్ళకైతే వీడియోలోకి వచ్చేద్దాం. నెక్స్ట్ అయితే అవన్నీ మగ్గినాకైతే క్యాప్సికమ్ వేసుకున్నా. నేను క్యాప్సికమ్ వేసుకున్నాండి. క్యాప్సికమ్ వేసుకున్నాక క్యాప్సికమ్ కూడా కొంచెం చూడండి మంచిగా మగ్గినాక సాల్ట్ వేసుకున్నా. నాకు సాల్ట్ అయితే 1 స్పూను 2 స్పూన్స్ పట్టినాయి. మీకు ఎంత పడతాయో అంత చూసి వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ పట్టినాయి, ఓకేనా. మీకు చూసి అంటే ఎంత హాఫ్ కేజీ అయితే ఎక్కువ పడతాయి, పావు కేజీ అయితే తక్కువ పడతాయిగా, అట్లా చూసి వేసుకోండి. నాకైతే హాఫ్ కేజీ కాబట్టి 2 స్పూన్లు. కారం కూడా 2 వేసుకున్నానండి. వేసుకున్నాక మొత్తం అయితే ఇగో ఇలా రావాలి మంచిగా. మొత్తము ఇట్లా ముద్దగా మంచిగా గ్రేవ్ రావాలండి. తర్వాత మనం అన్ని మసాలా మిక్సీ పట్టుకున్నాంగా, ఆ మసాలా అనేది ఇప్పుడైతే యాడ్ చేద్దాము. ఇగో చూడండి, ఇప్పుడైతే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసినాక మొత్తం అయితే అందులో పోసేసినండి. మంచిగా యాడ్ అయితే మంచిగా చేసేసిన, మంచిగా పోసి కలబెడుతున్నా. అసలు మస్తుంటుందండి అసలు వంకాయ పూర్ణం అనంగా, మన ఇది క్యాప్సికమ్ పూర్ణం అనంగా. ఇగో క్యాప్సికమ్ పూర్ణం అయితే దగ్గరికి అయితే అవుతుందండి. కొంచెం టైం పడుతుందండి.
మనమైతే కొంచెం టైం పడతారికే నీ మూత పట్టయితే టీ మా పిల్లలకి మా అమ్మాయికి అయితే జడేసి వచ్చిన అంత లోపల చూడండి. ఇప్పుడైతే చూడండి దగ్గరికి వచ్చింది. కొత్తిమీర వేసుకున్నా నేనైతే. కొత్తిమీర వేసుకొని చూపించలేదు కదా, చూపించలేదు. వీడియో తీస్తాను మా పాప లేకుండే, నేను తీసుకున్నా కాబట్టి నాకు రాలేదు. కొత్తిమీర అయితే వేసినండి. కొత్తిమీర చూడండి మనకి ఇప్పుడు మసాలాలు పట్టుకున్నాయి ఇప్పుడు ఉంటాయి కదండి, ఏంటంటే నువ్వులు పట్టుకున్నాం కదా, అది అనేది నూనె ఆయిల్ పైకి వచ్చినాక కూర అయినట్టు లెక్కండి. మంచిగా వచ్చింది, ఆయిల్ పైకి తేలింది, చాలా టేస్టీగా ఉందండి. చాలా మంది అదే అండి కెమెరా బంద్ చేసిన నేను.